సార్ ఇప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదినం. సో, పులివెందులకు వెళ్ళడం జరిగింది. ఇడుపులపాయ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇడుపులపాయ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో జగన్ను చాలామంది అక్కడ విద్యార్థులు కలవడం జరిగింది. సో, అక్కడ వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని దాన్ని అడ్రెస్ చేస్తాను ఫ్యూచర్‌లో అన్నట్టు చెప్పడం జరిగింది. సో, ఇక్కడ మా క్వెషన్ ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా, ఎక్కడ కూడా వెళ్తున్నారు. వాళ్ళ సమస్యలు తీసుకుంటున్నారు. కానీ మెజారిటీ ఆఫ్ ది సమస్యలు గనక ఆయన ఓదార్పు యాత్రలో ఈ యాత్రలే ఉంటున్నాయి కానీ, సో ఇంకోటేంటంటే యువత గర్జన, యువత పోరు ఇలాంటివి పెట్టారు. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా ఇన్వాల్వ్‌మెంట్ అవ్వని పరిస్థితి. సో ఎందుకని ఇలా చేస్తున్నారు? మీరు గతంలో గూడా మీరు చెప్పారు. ఎక్కడ శవం ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటారని. సో గతంలో గూడా ఇప్పుడు బంగారుపాలెంలో కూడా 500 మంది కంటే ఎక్కువ ఉన్నారు. హెలిప్యాడ్ దగ్గర 30 మంది అని చెప్పడం జరిగింది. సో, అయినప్పటికీ నిన్న ఎవరో అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి సో, వ గ లాస్ట్ 5 సంవత్సరాల్లో మొత్తం అధోగతి పాలన చేశారు. మొత్తం దుర్మార్గ పాలన చేశారు. ఇప్పుడు ఒక 5 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఒక లైన్‌లో పెడుతున్నారు. అది లైన్‌లో పెడుతుండగా మళ్ళీ మీరు ఓదార్పు యాత్రలని చెప్పేసి అక్కడ లా అండ్ ఆర్డర్ మళ్ళీ క్రియేట్ చేసి, మళ్ళీ అక్కడ ఇష్యూ వచ్చి రోడ్ మీదకి తగ్గించి, ఈ మొత్తం ఎందుకు చేస్తున్నారని పాయింట్ ఔట్ చేస్తున్నారు. సో, దాని పట్ల మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి సార్? యాక్చువల్‌గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సమస్య జరిగినప్పుడు వెళ్ళాలి. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షంగా మేము ప్రభుత్వానికి ప్రశ్నించడానికే ఉన్నాము అనుకునేలాగా వెళ్తే చాలా బాగుండేది. ఎక్కడికెళ్ళాలంటారు? ఎక్కడ అదే వస్తున్నాను అక్కడికే. ఇప్పుడు ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అవును. ఆయనకు ఒక్క సీట్ లేకపోయినా ప్రశ్నించడం మానేశాడా? ఆయనకంటూ ఎక్కడికక్కడ ఆయన పార్టీ ఆఫీసులు స్థాపిస్తూ, పార్టీ ఆఫీసుల్లోనూ ప్రెస్ మీట్లోనూ పెడుతూ ప్రశ్నిస్తూ వచ్చాడుగా. సో ఆయన ఎక్కడికెక్కడికి వెళ్తే ఆ హౌస్ అరెస్ట్ చేసేయడం, ఆయన బయటికి రాకుండా చేయడం. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మిమ్మల్ని అలా చేయట్లేదుగా. మిమ్మల్ని అలా చేస్తే ఈరోజు ఆ కడప వెళ్ళేవారు కాదు, లేదంటే పల్నాడు వెళ్ళేవారు కాదు, లేదంటే మొన్న కారు కింద పడ్డారు, ఏ ఊరు వెళ్ళారు అది, అక్కడికి వెళ్ళేవారు కాదు, ఎక్కడికి వెళ్ళేవారు కాదు కదా. మీకు ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందిగా. మరి అది మీరు ఎందుకు ఆలోచించట్లేదు? పోనీ ఫస్ట్ రోజే ప్రమాణ స్వీకారానికి వై ఆల్ఫాబెట్ ప్రకారం లాస్ట్లో ఉంది. కానీ ఆల్ఫాబెట్ ప్రకారమే ఒక్కొక్కరు ఎమ్మెల్యేకి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సరే, మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి మీరేదో అడిగారు, ఇబ్బంది పడుతున్నారేమో అని చెప్పి ముందు కూడా అవకాశం ఇచ్చారుగా. మీరు వచ్చి ఒక 2 నిమిషాలు వెయిట్ చేసి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు, గుర్తుందా? మర్చిపోయారా? నిజంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధించుంటే ఇప్పుడు కుదరదు. మా ఎమ్మెల్యేలందరూ అయిన తర్వాత మీరు 175 మీరే అని పెట్టొచ్చు కదా. అలా చేయలేదు కదా. మరి అదెందుకు గుర్తులేదు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక సమావేశానికి సంబంధించి వైజాగ్ వెళ్తే ఆయనకు హోటల్లో ఈయన హోటల్లో స్టే చేస్తే ఎక్కడికక్కడ హోటల్లో ఆపేశారు. మీకు గుర్తుందో లేదు, 2022లో. 2023లో కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేస్తే లోకేష్ గారు ఎక్కడో యువగలం పాదయాత్రలు ఉంటే ఆయన అక్కడి నుంచి బయలుదేరితే అక్కడికి వెళ్ళి పోలీసులు ఆపేశారు. అవును. ఇవన్నీ గుర్తులేవా? మళ్ళీ దానికి మేము బాగా ఇప్పుడు ఉన్న యూనివర్సిటీ పేరుని మార్చేశారు. మీకు ఎవరిని మార్చమన్నారు? ఎన్టీఆర్ పేరుని. పోనీ కోపమంతా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద. చంద్రబాబు పేరు మీద ఏవేవి యూనివర్సిటీలు పోనీ ఏమున్నాయి అవి మార్చండి పోనీ కనీసం. మరి చంద్రబాబు నాయుడు గారు మారుస్తారేమో అని లక్ష్మీపార్వతి గారు అన్నారు. ఎందుకు? ఎక్కడ మార్చారు? అంటే ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏదైతే అక్కడ కూర్చొని వాడి పేరు తీసేయాలి, ఈడి పేరు తీసేయాలి అని చెప్పారో, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయనే తీసేస్తారేమో అని లక్ష్మీపార్వతి గారు అన్నారు. మీరు నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ వాళ్ళకి ఆవేశం ఉంటే ఫస్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదో ఉంది కదా, ఆ పేరు తీసేయాలి నన్ను అడిగితే. ఎందుకంటే ఎన్టీఆర్ అని పేరు పెట్టుకున్నది దాని మీద ఫైట్ చేయాలి కదా. ముందున్న పేరుని అదెందుకు తీసేశారని, అలాగెందుకు ఫైట్ చేయట్లేదు, మన తెలుగువాడు ఆత్మగౌరవం అని చెప్పి కూడా అనొచ్చు కదా. సో అప్పుడు ఇప్పటికీ డొమెస్టిక్ది ఎన్టీఆర్ది ఉంది, ఇంటర్నేషనల్ దానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టారు. ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా మార్చకుండా ఉండేలాగా కొన్ని రూల్స్ పెట్టేస్తే బాగుంది అసలు. ఇప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లా అంటున్నారు, దాన్ని ఎప్పుడైనా ఎవరు మార్చారా? ఈ రోజుకి అలాగే పిలుస్తున్నారు కదా. పొట్టి శ్రీరాములు నెల్లూరు యూనివర్సిటీ అంటున్నారు, దాన్ని అలాగే ఉంది కదా, మార్చలేదు కదా. పోనీ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, కడప జిల్లాని వైఎస్ఆర్ కడప కాకుండా ఎన్టీఆర్ కడప అని అన్నారా? లేదే. మరి అది ఎందుకు అంటే ఎందుకు మీరు అర్థం చేసుకోరు? ఎందుకు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తారు? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు అనుకోండి, వెంటనే ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా మాట్లాడితే వెంటనే అటు రామోజీరావు గారి మీదకి వెళ్తారు.
ఇక్కడేం లావాదేవీలు దొరకకపోతే, ఇక్కడేం లొసుగులు దొరకకపోతే అటు వెళ్ళిపోతున్నారు, అటు వెళ్ళి విమర్శిస్తున్నారు. ఆయన ఏం చేశాడు పెద్ద ఆయన వెంటిలేటర్ మీద ఉన్నా కూడా ఆయన ఇబ్బంది పెట్టి సిఐడి వాళ్ళని పంపించి, ఏది పెద్ద ఆయన రామోజీరావు గారిని. తర్వాత అమిత్ షా గారు వచ్చి మాట్లాడు, అబ్బా సిఐడీలు వచ్చినప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నాడు, పెద్ద యాక్షన్ చేశాడు, అమిత్ షా వచ్చాక ఖద్దరు చొక్కాలు తొట్టుకొని రెడీ అయిపోయాడని చెప్పి ఇదే వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ అయింది అంశం. నేను చూశాను చాలా సందర్భాలు. అంటే ఏదో ఒకటి పుట్టించి ఏదో ఒకటి చేయడం అంటే మనకి ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంటమ్మా, ఎవరు చూడట్లేదని తెలుస్తుంది కదా, కొంతలో కొంత నిజమే, ఎవరు తప్పు ఎవరు తప్పు, ఎవరు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు అని తెలుస్తుంది కదా. ఇప్పుడు కొడాల నానిగారి లాగా ఇక్కడ కూటమిలో ఏ ఒక్కరైనా అలా మాట్లాడారా? ఎవడాడు సన్నాసి 420 గాడు, ఆడు నెక్స్ట్ టైం బతికొండడు, ఆడ ఒక్క దాంట్లో గెలిస్తేనే గొప్ప, ఇదే యాక్సెంట్లో మాట్లాడారు కదా. అంటే అంటే వచ్చి అంతకుముందు సంవత్సరం లోపే ఇలాంటి మాటలు విన్నాను, కానీ ఇప్పుడు అలాంటి బూతులు ఎక్కడ వినిపించలేదు. లేదు కదా, బూతులు అయితే లేవు. కూటమిలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు అలా మాట్లాడలేదు బూతులు కదా అయితే లేవు కదా. మరి అది మీరు ఎందుకు ఆలోచించట్లేదు? మీకు రాజకీయంగా మీకు ఒక లబ్ధికి చేకూరడం కోసం, మనుగడ కోసమో మీకు ఒకటి కావాలి, దానికి చెయ్యండి. అంతేగాని మరలా ఇంతకుముందు ఎవరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా అలాగ అసభ్యకరంగా మాట్లాడటము, నన్ను ఏదో 4 ఛానల్స్ని అవి ఫోకస్ చేయాలని చెప్పి నోటికొచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎంతమంది యూట్యూబర్స్ అందరూ కూడా చూడండి, ఆ శ్రీరెడ్డి గారు లాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ కనబట్టలేదుగా, ఎంతో మాట్లాడారు కదా. ఏమయ్యారు ఆయన సజ్జల గారు అబ్బాయి, ఆయన మొత్తం మేనేజ్ చేసేవాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నిజమే, అందరూ వెళ్తే సమస్యలు చెప్పుకుంటున్నారు, ముందు అసెంబ్లీకి వెళ్ళండి. షర్మిల గారు అన్నట్టు నాకే కానీ అవకాశం వచ్చుంటే నేను ఒక్కదాన్ని వెళ్ళి ప్రశ్నించేదాన్ని. ప్రజలు ఎందుకు గెలిపించుకున్నారు? అసెంబ్లీకి వెళ్ళాలి కదా, వెళ్ళయ్యా ముందు వెళ్ళి నిరసన తెలియజేయి, నాకు ఇవ్వట్లేదు అని మీడియా పోడియం దగ్గర ఉంటుంది కదా, బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు కదా, అక్కడికి వచ్చి చూసారని వెళ్ళాను, చెయ్యెత్తా నాకు ఎవరు ఇవ్వట్లేదు అని చెప్తే ఎవరు కరెక్ట్ రోయి అన్న మన కోసం కష్టపడుతున్నా అని చెప్పి ఒక్కడి దృష్టి మీద పడుతుంది కదా. ఆ సలహా ఎందుకు ఇవ్వడు? అవును, మరి అది ఎవరు సలహా ఇస్తున్నారో వాళ్ళకి నమస్కారం. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా వీడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ.